హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బావ మరదలు పార్ట్ 12. ఏంటి నాకు పెళ్ళా అని షాక్ అయిన మధును చూసి నవ్వుకొని హా అవును మధు అని చెప్తాడు విక్రమ్. విక్రమ్ వైపు చూసి మరి నువ్వు ఏమని చెప్పావు మామయ్యతో అని ఏడుపు ఫేస్తో అడుగుతుంది మధు. నేనేమంటాను? నాన్న మాటని ఎప్పుడైనా ఎదిరించానా? మీ ఇష్టం నాన్న అని చెప్పి వచ్చాను అని అంటున్న విక్రమ్‌ని చూసి, అదేంటి బావా నువ్వు చెప్పలేదా నన్ను చేసుకుంటాను అని? నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోను బావా అని ఏడ్చేస్తుంది మధు. నేనేదో దీన్ని కాసేపు ఏడిపిద్దామనుకుంటే ప్లాన్ మొత్తం రివర్స్ అయింది అని ఏడుస్తున్న మధుని చూసి, అయ్యో నా తింగరి, నేనేదో జస్ట్ జోక్ చేశాను. నేను కాక నీ మెడలో తాళి కట్టే ధైర్యం ఎవరికి ఉందే పిచ్చి అని అంటాడు. విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, బావా నువ్వు ప్రతిసారి ఇలానే ఏడిపిస్తావేంటి? ఒక్కసారిగా ఎంత భయం వేసిందో తెలుసా? నిజంగా నాకు వేరే వాళ్ళతో పెళ్ళంటే నేను బతకలేను బావా అని ఏడుస్తూ అంటుంది. ఏయ్ పిచ్చి, ఎందుకలా అంటున్నావు? నేనేదో ఊరికే అన్నాను. వదిలేయ్. నాన్నగారు పెళ్లి గురించి అడిగితే అప్పుడే ఎందుకని చెప్పి మీ అన్నయ్యని చేసుకోమని చెప్పాను. వాడప్పుడే వద్దు అని నేను ఇరికించానని నా మీద అలా అరుస్తున్నాడంతే. నువ్వు టెన్షన్ పడకు సరేనా తింగరి అని నవ్వుతూ అంటాడు విక్రమ్. మధు కోపంగా చూస్తూ, పో బావా నేను నీతో మాట్లాడను. ఎంత భయం వేసిందో తెలుసా? నీకు నా బాధ అర్థం కాలేదు కదా అని అంటున్న మధుని చూసి బెడ్ మీద చక్కగా పడుకుంటాడు విక్రమ్. నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వెళ్ళి పడుకుంటావేంటి బావా అని అంటూ తన పక్కన కూర్చుని, బావా మర్యాదగా లేస్తావా లేవవా? నాకు కోపం తెప్పించకు లెగు అని కొడుతూ ఉంటుంది. ఎలా పడుకున్నాడో చూడు దొంగ మొహంగాడు అని అనుకుని, సరే నేను వెళ్ళిపోతున్నా, తమరు హాయిగా పడుకోండి అని వెళ్ళిపోవడానికి బెడ్ దిగుతుంది. ఒక్కసారిగా మధు చేయి పట్టుకుని మీదకి లాక్కుంటాడు. వెళ్ళి తన మీద పడుతుంది. బావా వదులు వదులు అని అంటున్న మధుని చూసి, ఓ వదులుగా పట్టుకున్నానా? గట్టిగా పట్టుకుంటాలే అని గట్టిగా పట్టుకుని తనని చూస్తూ ఉంటాడు విక్రమ్. ఏంటి బావా నువ్వు? నేను అలా అనలేదు. నన్ను వదిలిపెట్టు అని అంటున్నా బాబూ. నువ్వు వేషాలు వేయకుండా నన్ను వదులు. అమ్మవాళ్ళు చూస్తారు వదులు అని గింజుకుంటూ ఉంటుంది. చూస్తే చూడని, నాకేం భయం, నేను పోలీస్‌నే. ఏమైనా అంటే నీ పేరే చెప్తాలే, కంగారు పడకు అని అంటున్న విక్రమ్‌ని కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వలా చూడకే, నాకేదోలా ఉంటుంది అని అంటున్న విక్రమ్‌ని చూసి, నేను కోపంగా చూస్తుంటే నీకు ఏదోలా ఉండడమేంటి? పిచ్చి అని నన్నంటావు. నాకు కాదు నీకుంది బాగా అని అంటుంది. హా! ఉంది. చూస్తావా నా పిచ్చిని అని. అవును తింగరి, నేనొచ్చినప్పుడు నా కోసం మంచి గిఫ్ట్ రెడీ చేస్తానని చెప్పావు కదే అని అంటాడు. నేనెక్కడన్నాను? నువ్వే కదా నేనడుగుతాను ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పారు. మీకోసం ఆల్రెడీ మనీ కూడా నాన్ననడిగి తీసుకున్నాను. చెప్పండి ఏం గిఫ్ట్ కావాలో? మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా అని అంటుంది. అందుకేనే నిన్ను మొద్దు అని పిలిచాను అని అంటున్న విక్రమ్‌తో, మొద్దు అనలేదని చెప్పి మళ్ళీ అంటున్నావా? నిన్ను అని భుజం మీద కొడుతుంది మధు. అబ్బా! ఆపవే తల్లి. చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోవడం రాదు కానీ, ఏమైనా అంటే మాత్రం రోషం బాగా వస్తుంది నీకు అని అంటుంటే, నాకేం అర్థం కాలేదు, నేనేం అర్థం చేసుకోలేదు. చెప్పు మరి. సరిగా నీకు చెప్పడం రాదు కానీ నన్నంటావేంటి? అని విక్రమ్‌ని వదిలించుకొని పక్కన కూర్చుంటుంది. హో! అయితే నన్నే అంటున్నావన్నమాట. సరే అయితే. ఇప్పుడు సరిగా అడుగుతాను. కాదు అనకుండా ఇస్తావా? చెప్పు అని కళ్ళెగరేసి అడుగుతాడు. సరే చెప్పు. నిజంగా అడుగుతున్నా. బావా అడుగుతావా? నన్ను వెళ్ళిపోమంటావా? అని అంటుంది. సరే అడుగుతున్నా. నాకు ముద్దు కావాలి ఇవ్వు అని అడిగిన విక్రమ్‌ని చూసి, హవ్వ! ఏంటి బావా నువ్వు? ముద్దు కావాలా? నేనివ్వను. తప్పు తప్పు అని అంటుంది మధు. ఏంటి తప్పా? ఎందుకు తప్పవుతుంది? ప్లీజ్ తింగరి, ఎన్ని రోజుల నుండి అడుగుతున్నానే. ఒక్క ముద్దిస్తే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా? ఏది అడిగినా ఇస్తాను అని చెప్పి నన్ను మోసం చేస్తావా?
అని అంటున్న విక్రమ్ని చూసి, బావా నువ్వు పోలీస్ ట్రైనింగ్ కాకుండా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి రావాల్సింది. ఏంటో కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని నవ్వుతుంది మధు. నేనింత సీరియస్‌గా మాట్లాడుతుంటే నీకు జోకులొస్తున్నావా? అయిపోయావే నా చేతిలో అని విక్రమ్ అంటుంటే అప్పటికే పరుగందుకుంటుంది మధు. ఆగవే తింగరి, మర్యాదగా ఇచ్చావా సరే సరే, లేదంటే చూసుకో మరి అని అంటున్న విక్రమ్‌తో కుదరదు, అస్సలు కుదరదు అని అంటూ అన్నయ్య బావ నన్ను కొడుతున్నాడు కాపాడు అని అంటూ వికాస్ దగ్గరకు వెళ్ళి తన వెనక దాక్కుంటుంది. మధు ఏమైంది? ఎందుకలా పరిగెడుతున్నావు? అని వికాస్ అడిగితే, రేయ్ బావా నీ చెల్లిని వదలరా. ఏయ్ నువ్వు వచ్చి సారీ చెప్తావా లేదా? నన్నెత్తుకుని తీసుకువెళ్ళమంటావా? అని అంటాడు విక్రమ్. రేయ్ ఆగరా, ఏమైంది మీకు? ఇంతకు ముందు తిట్టుకోవడం మాత్రమే ఉండేది, ఇప్పుడు ఏకంగా కొట్టుకునేదాకా వచ్చిందా? అని వికాస్ అంటే, రేయ్ నీకు తెలీదురా అదేం చేసిందో, మర్యాదగా రమ్మని చెప్పు అని మధుని చూసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మధు నెత్తి మీద ఒకటి వేసి, ఏంటే నువ్వు అన్నయ్య రానంత వరకు వాడి గురించి ఏడుస్తావు, వచ్చిన తర్వాత ఇలా గొడవలేంటి? పాపం అన్నయ్య ఫీల్ అయ్యాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు కదే, వెళ్ళు సారీ చెప్పు అని అంటుంది సంధ్య. మీ అన్నయ్య సంగతి నీకేం తెలిసే తల్లి, ఇప్పుడు వెళ్ళిన తర్వాత అతనికొచ్చిన కోపానికి ముద్దు కాదు కొట్టినా ఆశ్చర్యం లేదు అని అనుకుని, సరే వెళ్ళక చేస్తానా అని విక్రమ్ రూప్ వైపు వెళ్తుంది. ఏమైందంటావు మళ్ళీ అని అంటున్న వికాస్తో, వెళ్ళి అడగనా బావా అని అంటుంది సంధ్య. నీకు కూడా వాగుడు ఎక్కువవుతుంది, తర్వాత చెప్తా నీ సంగతి అని అంటే సైలెంట్ గా నవ్వూరుకుంటుంది సంధ్య. విక్రమ్ గదిలో, ఏంటి ఇది ఇంకా రాదు, నేను చూసిన చూపుడికి ఈ పాటికి రావాలే అని అనుకుంటున్న విక్రమ్ డోర్ వైపు చూసేసరికి మధు ఉంటుంది. నువ్వేం చేశావో తెలుస్తుందా అని అంటాడు ఒక్కసారిగా. నేనేం చేశా బావా? ఏం చేశావా? మాటకి మాట ఎదురు చెప్పావో మూతుపళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా, చేసింది కాక మళ్ళీ ఏం చేశాను అడుగుతుంది అని అంటాడు. ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి, సారీ బావా నువ్వు అలా అడిగేసరికి భయం వేసి అలా చేశానంతే, సారీ సారీ అని అంటుంది. అంత క్యూట్ గా ఫేస్ పెట్టి నాకింకా టెంపర్ లేపకు, ముందు నా ముద్దు నాకివ్వు, లేదనుకో అని ఆగి మధుని చూసి, చెప్పు నా ముద్దు నాకిస్తావా నన్ను తీసుకోమంటావా? బావా ఈ మొత్తుగోలేంటి, నేను తర్వాత ఇస్తా, నా బంగారు బావ కదా ప్లీజ్ మా బుజ్జి కదూ అని అంటున్న మధుని మీదకి లాక్కుంటాడు. దెబ్బకి సైలెంట్ అయి కంగారుగా, బావా ఎందుకు ఈరోజు నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నావు అని మాటలు రాక తడబడుతూ చెప్తుంది. ఏంటి తింగరి, మాటలు సరిగ్గా రావడం లేదు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని కావాలని అంటున్న విక్రమ్ని చూసి, బావా అమ్మ వాళ్ళు వస్తారు వదులు అని అంటుంది. ఎవరొచ్చినా నా ముద్దు నాకివ్వందే నిన్నొదలు, ఆలోచించుకో అని అంటుంటే, బావా ఏంటి నువ్వు, సరే ముద్దిస్తే వదిలేస్తావుకా అని అంటుంది. ఖచ్చితంగా అని అంటాడు విక్రమ్. సరే వదులు, అప్పుడే ఇస్తా అని అంటుంది. వదిలిన తర్వాత నువ్వు పారిపోతే? అలా అస్సలు చేయను బావా, వదులు అని అంటున్న మధుని వదిలి, సరే తొందరగా ఇవ్వు అని అంటాడు. ఎలా నుంచున్నాడు తాడి చెట్టులాగా అని విక్రమ్ని ముద్దుగా తిట్టుకొని, ఏంటే పెట్టు త్వరగా అని అంటున్న విక్రమ్తో, హా ఆగు బావా అని ముందుకు వస్తూ ఉంటుంది. అంతలోనే, రే విక్రమ్ తొందరగా రారా, నాన్నకు యాక్సిడెంట్ అయిందంట అని కంగారుగా లోపలికి వస్తూ ఉంటాడు వికాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఫాలో చేయండి.